షేర్ చేసుకోవడానికి మనము మరి ఆహ్వానం పలికి ఉన్నాము. అయితే మన ప్రియులు కిషోర్ గారు, సిస్టర్ ప్రభా, మరి వారి అంకుల్ కిషోర్ గారి యొక్క అంకుల్ వైజాగ్ నుండి మన మధ్య ఉన్నారు. మరి రమణ గారు, వారు కూడా మెచ్యూర్డ్ క్రిస్టియన్, ప్రభుని అంగీకరించి వారు మరి చక్కని సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఈ సాయంకాలము వారు మనతో ఈ యొక్క డివోషన్ షేర్ చేసుకుంటారండి. మరి ఒకసారి కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన మధ్య చేస్తుంటాడు. మనం మాటి మాటికి దేవుని సన్నిధికి వస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ సాయంకాలం మరి ఐ ఎక్నాలెడ్జ్ డాక్టర్ న్యూటన్ గారు కూడా మన మధ్య ఉన్నారు. మరి హెప్సిబా కుమార్తె, మరి వారు కూడా చాలా కాలం నుంచి వారి తల్లిదండ్రులు సంఘంతో అనుబంధం కలిగి ఉన్నారు. మరి 14th జరిగిన గ్రాడ్యుయేషన్లో నాకు జరిగినటువంటి చిన్న ఆ యొక్క హెల్త్ ఇష్యూ వలన చాలామందికి నేను చెప్పలేకపోయాను, ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాము. కేవలము మన గ్రాడ్యుయేట్స్ పేరెంట్స్, వారి సంఘ సభ్యులు మాత్రమే ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీ విల్ టేక్ అనదర్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ ఆల్ అవర్ వెల్ విషర్స్ అండ్ గెస్ట్స్. కనుక ఐ రిక్వెస్ట్ రమణ్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ గారికి, అమ్మగారికి, పెద్దలకి అందరికీ వందనాలండి. గత 10 రోజులుగా మీ మధ్య వాక్యం వినడానికి, మీతో సహవాసం చేయడానికి, ప్రార్థించడానికి, అలాగే అద్రాస్పల్లిలో జరిగినటువంటి ఆ చక్కటి దేవుని మహిమార్థమై జరిగిన ఆ కాన్వకేషన్లో కూడా, గ్రాడ్యుయేషన్ సెరమనీలో కూడా పాల్పొందడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి, మీ మంచి సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానండి. ఈ సాయంత్రపు ధ్యానం నిమిత్తము దేవుని యొక్క వాక్యాన్ని శిలువ సారాంశం అనేటువంటి శీర్షిక కింద మనం కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. క్రక్స్ ఆఫ్ ద క్రాస్, శిలువ సారాంశం. మూల వాక్యంగా దేవుని యొక్క వాక్యం నుండి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం అందరికీ తెలుసుకున్నటువంటి భాగం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మనకి చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఉండేది. ఈ సిలువకు వచ్చినటువంటి వార్త దేవుని యొక్క కృపలో రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఇదే సిలువకు వచ్చినటువంటి వార్త లోకములో క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మర్మము తెలియనటువంటి వారికి వెర్రితనంగాను, వెటకారముగాను, వేలాకోలముగాను ఉంది. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. 3 మేకులు పీక్కోలు లేనటువంటి వాడు దేవుడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని యొక్క ఆంతర్యం ఏంటో తెలియని పరిస్థితుల్లో మానవాళి నశించిపోతూ ఉంది. సిలువ మరణం ద్వారా జీవం రావడం ఏమిటి అనేటువంటి వారికి అంతు పట్టట్లేదు. దేవుని ఒక కృపలో లేనటువంటి వారు ఎలా ఆలోచిస్తారంటే, మేము ఏదైనా చేసి మోక్షం పొందాలి, మోక్షం
ఈజీగా వస్తే అంగీకరించడానికి మానవాళి సిద్ధంగా లేదు. ఎందుకనంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలని వృద్ధితనం కలగజేసింది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మనం వెరీ రీసెంట్గా చూసాం, కుంభమేళాలో దాదాపు 60 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి మోక్షాన్ని వెతికారు. వారు వెర్రివారు కాదు, వారు ఏమీ తెలియక రాలేదు. అక్కడ ములిగితే, అక్కడ స్నానం ఆచరిస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుంది, సకల పాపాలు పోతాయనేటువంటి ఒక మూఢనమ్మికతో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ మోక్షం రాదు. అలాంటివి ఎన్ని చేసినప్పటికీ మోక్షం రాదు. క్రీస్తు ప్రభువారు మనకు ఉంచినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయన శిలువ ద్వారా, శిలువ మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా మనకి మోక్షం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శిలువ కార్యంలో మనము 3 భాగాలుగా ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం శిలువతో కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అవ్వడం అనేటువంటి ఈ వర్డ్ గతంలో ఎన్నడూ లేనంతగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది అలవాటైపోయింది. గతంలో ఎవరింటికన్నా వెళ్తే మంచినీళ్ళు కావాలండి అని అడిగేవారు. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా అని అడుగుతున్నారు, లేదా ఒక్కొక్కసారి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతున్నారు. సో ఈ కనెక్ట్ అనేటువంటిది సోషల్ మీడియా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూడండి, బస్సుల్లో చూడండి, ట్రైన్లో చూడండి, మెట్రోలో చూడండి, రోడ్డు మీద చూడండి, ఎక్కడ చూసినా సరే అందరూ తల దించుకునే ఉంటున్నారు. తల ఎవరు పైకి ఎత్తట్లేదు. ఎంత విచారకరం. దేవుని యొక్క కృపలో మరి క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శక్తి ఉంటే తప్ప ఈ సోషల్ మీడియా నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఒక్కసారి కనుక అందులో ప్లంజ్ అయితే, అందులో కనుక దిగిపోతే దాంట్లో నుంచి దొంగ ఊబి కంటే భయంకరమైనది. మరి ఊబి గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ నేను ప్రాక్టికల్గా ఊబిని చూశాను. చాలా చిన్న వయసులో మా నేటివ్ ప్లేస్ నర్సపూర్లో ఉయ్యాల జంపాల అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాను. వెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే ఊపిలో పడిపోయాను. నేను ఎంత ట్రై చేస్తే అంత లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల ఎవరో జుట్టు పట్టుకుని నెమ్మదిగా పైకి లాగారు. బతికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి బతికాను. సో అలాంటి దొంగ ఊబి కంటే భయంకరమైన ఊబి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకి కనెక్ట్ అవ్వడం తెలుసు, కానీ మనము క్రీస్తు యొక్క శిలువకు కనెక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాన క్రైస్తవులు ఉండి కూడా, ప్రభువుని ఎరిగి కూడా, ప్రభుతో సహవాసం చేసిన వారిని కూడా, రక్షణ అనుభవం పొందిన వారిని కూడా, రక్షించబడి దేవుని యొక్క సన్నిధిలో సాగిపోవాలని ఆశ కలిగిన వారిని కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఇరుక్కుపోతా ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నామంటే, అది లేకపోతే మనం ఒక 10 నిమిషాలు ఫోన్ చూడకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. విచ్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు ద లార్డ్. దేవునికి ఇష్టమైన విషయం కాదండి. మనము ఆయన ఏం కోరుకుంటున్నారంటే, మనము ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆయనతో కలపబడి ఉండాలి. ఆయనతో సరైనటువంటి కనెక్షన్ ఉంటే అప్పుడు మన యొక్క రైట్ లివింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చూసేటువంటి ఈ లోక పరిస్థితులు పోస్ట్ మోడర్న్ వరల్డ్లో ఉన్నాం మనం. పోస్ట్ మోడర్న్ ఎరా. ఇది ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే మరి చాలా అడ్వాన్స్డ్. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషిని పోలిన మనిషిని అక్కడ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది, మన వాయిస్ని ప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది, మనల్ని అక్కడ బొమ్మలాగా ప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది, వేరే వాళ్ళు మనలాగే అక్కడ మాట్లాడతారు. ఇలాంటి భయంకరమైనటువంటి టెక్నాలజీ, అది టెక్నాలజీ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసిందే, కానీ యూజ్ చేయడమా మిస్యూజ్ చేయడం అనేటువంటిది మళ్ళా మన చేతుల్లోనే ఉంటుంది. ఏది కూడా మానవులు ఎవరు కూడా ఇన్వెంట్ చేసింది ఏమీ లేదు, వాళ్ళు డిస్కవర్ చేశారు తప్ప దాన్ని క్రియేట్ చేసిన వాడు మాత్రం మన దేవుడే. అలాంటి దేవదేవుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్ని, ఈ యొక్క గొప్ప టెక్నాలజీని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం దేనికి ఉపయోగించాలంటే దేవునిలో ఎదగడానికి. నిజముగా టెక్నాలజీ, ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా కరోనా టైంలో ఎంతో సంఘాలు బలపడ్డాయి, ఎంతో మేలు జరిగింది.
ఎన్నో సంఘాల్లో వర్చువల్గా ప్రేయర్స్ జరిగాయి. మరి ఎంతో కృప దేవుడు ఆ టెక్నాలజీ ద్వారా మనకు కలిగించాడు. కాబట్టి ఈ దేవునితో కనెక్ట్ అయ్యడం అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే సిలువను కూర్చున్నటువంటి వార్త నశించున్న వారికి వెలుగుతనము కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే దేవునితో ఈ యొక్క సిలువతో మనం కనెక్ట్ అయ్యామో అప్పుడు దేవుని యొక్క శక్తి మనకి ఎంత అమితంగా దొరుకుతుంది. మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం, ప్రాస్పరిటీ గాస్పెల్ అనేటువంటి చాలా ర్యాంపెంట్గా ఉంది. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్లో ఉన్నటువంటి ఒక రాంగ్ విషయం ఏంటంటే, ప్రభు ఏదైతే చెప్పారో దానికి కాంట్రరీగా ఈ మాటలు ఉంటాయి. ప్రభు ఏం చెప్పారంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. యోహాను 16:33 ప్రకారం లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఏం చెప్తుందంటే మీకు అసలు శ్రమలే ఉండవని చెప్తుంది. సో దేవుని యొక్క మాటకు కాంట్రరీగా వ్యతిరేకంగా చెప్పేటువంటిది ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పెల్. ఇలాంటివి ఎన్నో. ఇప్పుడు హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక డాక్ట్రిన్ ఉంది. హైపర్ గ్రేస్ అంటే ఏంటంటే, దేవుడు చాలా అత్యంత కృపగ్రహించున్నాడు, చాలా కృపామయుడు. కాబట్టి నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు, నువ్వేం మాట్లాడినా పర్వాలేదు. దేవుని యొక్క కృప హైపర్ గ్రేస్, చాలా అమితంగా ఉంది కృప, కాబట్టి నీ ఇష్టం అని ఒక రకమైనటువంటి డాక్టర్. ఇంకో రకమైన డాక్టర్, శరీరం ఒట్టి ఆత్మే నిజమైంది, కాబట్టి నీ శరీరంతో ఎలా ఉన్నా పర్వాలేదు. ఇలాంటి రకరకాలైనటువంటి దుర్బోధలు, తప్పుడు బోధలు ప్రపంచవ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నడుస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనము సిలువతో కరెక్ట్గా కట్టుబడినట్లయితే, కనెక్ట్ అయినట్లయితే, అప్పుడు దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనకి తెలియడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనము నమ్మేది యేసు ప్రభువుని ఎరగకుండా అదర్ ఫెయిత్లో ఉండేటువంటి వారి యొక్క నమ్మికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, వారు పూజ చేసినా ఏమి చేసినా ఆ దేవుడు వింటాడు, చూస్తాడు అన్నటువంటి కాన్షియస్ వాళ్ళకు ఉండదు. ఒక రిచువల్గా చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. వేరేస్ అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన వినేటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ సీస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూచుతున్న దేవుడు. సో అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. కాబట్టి మనము నమ్మేటువంటి దేవుడు ఏదో ఆషామాషిగా మనం మొక్కేసి ప్రార్థన చేసి వచ్చేసి వెళ్ళిపోతే చూసి చూడనట్టు ఊడుకునేటువంటి దేవుడు కాదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నోన్ టు గాడ్. అది విషయం. ఆ విషయం మనకి పూర్తిగా తెలిసినట్టుగా ఉంటాం కానీ తెలియనట్టుగా ప్రవర్తిస్తాం. దట్ ఈస్ ద ఒక రకమైనటువంటి మిస్యూస్ బిహేవియర్ ఆఫ్ క్రిస్టియన్స్. మనం దేవుడు చూస్తున్నాడని తెలుసు కానీ ఆయన చూడనట్టుగా ప్రవర్తిస్తాం. మన మాటలు కానీ, మన చేతలు కానీ, మన నడక కానీ, మన పడక కానీ, మన ప్రతి విషయం కూడా ఆయన ఏం చూడలే, ఆయన ఏం పట్టించుకోవట్లే, ఆయనకి తెలియదులే అన్నట్టుగా ప్రవర్తిస్తాం. బట్ టు బి ఫ్రాంక్ ఎనఫ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఎవ్రీథింగ్. ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకు కనబడేది ఏదీ లేదు అన్న సత్యాన్ని కనుక మనము నిజంగా మన హృదయంలో తీసుకుంటే దేర్ ఈజ్ ఏ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ బిహేవియర్. ఎప్పుడైతే మనము నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు, ఐఆమ్ అకౌంటబుల్ టు హిమ్ అన్న విషయాన్ని నిజంగా మన హృదయంలో నమ్మితే మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచన, మన ఊహ, మన ఉద్దేశము, మన యాంబిషన్స్ అన్నీ మారిపోతాయి టోటల్గా. ఎందుకంటే వీఆర్ అండర్ హిస్ సర్విలెన్స్. మోడీ గారితో మనకు మీటింగ్ అనుకోండి, మన సెల్ ఫోన్ ఆపకుండా ఆయనతో మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడు, సెల్ ఫోన్ ఆపేస్తాం. ఒక పెద్ద కలెక్టర్తో మాట్లాడితే సెల్ ఫోన్ ఆపేస్తాం. కానీ మనం బైబిల్ చదివేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ సెల్ ఫోన్ ఆపం. ఎంత దారుణం అంటే, దేవుడు అంత లోకువా మనకి, అంత తక్కువవాడా, అంత గౌరవించడానికి వీలు కానివాడా? మన సెల్ ఫోన్ కంటే దేవుడు ముఖ్యుడు కాదా? ఈ విషయంలో చాలా క్రైస్తవ్యంలో
చాలా తేడా వచ్చేస్తుంది. ఏం కొంపలే మునిగిపోండి. మనం చేసే ప్రార్థన 1 గంట ఉంటుంది, ఒక అరగంట సేపు బైబిల్ చదువుతాం. ఈ 1.5 అవర్లో ప్రపంచ యుద్ధాలు ఏం వచ్చాయి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే హాట్ లైన్ ఏమి రష్యాకి అమెరికాకి ఉన్నటువంటి హాట్ లైన్ ఏమి మోగిపోదు, ఏమీ అవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఆ 1.5 అవర్ తర్వాత ఆన్ చేసుకుని మనకి ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ హౌ ఫార్ వీఆర్ రెస్పెక్టింగ్ గాడ్ బై స్విచ్చింగ్ ఆఫ్ అవర్ టెలిఫోన్. ఎందుకంటే వీ లవ్ ఫోన్స్ మోర్ దాన్ అవర్ బైబుల్. మన మొబైల్స్ కంటే, దేవుని వాక్యం కంటే మన మొబైల్స్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. చాలా చాలా అన్యాయం అండి. దేవుడు ఎంత బాధపడతాడో, దేవుడు అట్లాగా ఓర్పుతో సహనంతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క శిలువ కార్యానికి మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒక్కసారి ఈ జ్ఞానం, మనుషుల యొక్క జ్ఞానము కంటే దేవుని యొక్క జ్ఞానం వల్ల, దేవుని యొక్క వెర్రితనము ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యం గురించి ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవనన్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. ఈ జ్ఞానము తెలివి విస్తరించటం వల్ల అనేక మంది ఇటు అటు తిరుగుతూ జ్ఞానము విస్తరించడం. మనం ఇదివరకు ఎప్పుడైనా ఎవరైనా ఫ్లైట్లో వెళ్తే అదొక చాలా గొప్ప విషయంగా తలస్తూ ఉండేవారు, వారు చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సుల కంటే కూడా కిక్కిరిసిపోయి ఫ్లైట్లు ఉంటా ఉన్నాయి. అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. ఆ అడ్వాన్స్మెంట్ ద్వారా మానవాళి ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ యాక్చువల్గా దే ఆర్ గోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి సమీపంగా వచ్చేటువంటి టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీ కూడా దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా దేవునికి మనం దగ్గర అవ్వాలి. దేవునికి మనల్ని దూరం చేసేది ఎలాంటి టెక్నాలజీ అయినా సరే అది మంచిది కాదు. ఏదైనా సరే దేవునికి మనం దగ్గర చేయాలి. ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని మనం దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి కానీ, జూమ్ మీటింగ్లకు కానీ, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, గొప్ప గొప్ప దైవజనుల యొక్క చరిత్రలు చదవడానికి కానీ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునికి సిలువకి కనెక్ట్ అయి ఉండాలి. ఆయనకి ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మనం నిజంగా ఆయన చేసిన కార్యాన్ని నిజంగా మన జీవితంలో అనుభవించినట్లయితే, అందుకనే దాన్నే పర్సనల్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. పర్సనల్ ఎన్కౌంటర్ ఉండాలి. మనం ఆయనతో ఎన్కౌంటర్ అవ్వకపోతే మనం ఎంతకాలం వాక్యం విన్నా, ఎంతకాలము చర్చికి వెళ్తూ ఉన్నా కూడా ఆయనతో, అందుకనే ఆయన్ని పర్సనల్ సేవియర్ అన్నారు. మనం అందరం కూడా చాలామంది, మనలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అందరూ రక్షణ పొందినటువంటి వారు, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా దేవునితో నిత్య సహవాసం కొనసాగాలి అంటే ఆ కనెక్షన్ లైవ్లో ఉండాలి. సిలువతో మన యొక్క కనెక్షన్ లైవ్లో ఉన్నప్పుడు మనం ఆయనతో అనుదినము నడవడానికి ప్రభువు సహాయం చేస్తారు. రెండవదిగా మనం కన్విన్స్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ సిలువ కార్యాన్ని గురించి మనం కన్విన్స్ అయ్యామో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనిపించడం మాత్రమే కాకుండా ఇతరులకు పంచడానికి, మన యొక్క జీవితాన్ని అప్పగించడానికి ఇష్టపడతాం. పౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశం మన అందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ప్రభువు ఆయనతో ఎన్కౌంటర్ అయినప్పుడు, ప్రభువు పిలిచినప్పుడు ఆయన ఒక్కసారిగా మరి నీవు ఎవడు ప్రభువా అని అడిగి ఆయన ద్వారా సంధించబడ్డాడు. నీవు ఏమి చేయాలో అవన్నీ కూడా ప్రభు వారు ఆయనకు చెప్పారు. ఇలాగ ఎప్పుడైతే పర్సనల్ ఎన్కౌంటర్ అయ్యారో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని ఆయన సంధించారో, క్రీస్తు ప్రభు ద్వారా ఆయన సంధించబడ్డాడో అప్పుడు ఆయన పూర్తిగా కన్విన్స్ అయ్యాడు. అంతవరకు కూడా ఆయన క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు యొక్క ఫాలోయర్స్ని
చంపడమే ప్రాణాధారము. అక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. వారిని సంహరించడమే ప్రాణాధారంగా పెట్టుకుని తాకీదులు తీసుకుని వెళ్తున్నాడు. ప్రాణాధారం అంటే ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ ఎయిమ్ అండ్ గోల్ టు హిమ్ టు కిల్ ఆల్ ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా చెరపట్టి వారిని అందరినీ సంహరించడమే తన యొక్క ప్రాణాధారంగా పెట్టుకుని వెళ్తున్నటువంటి సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు ఎప్పుడైతే మార్చబడ్డాడో కన్విన్స్ అయ్యి ఈయనే దేవుడు, ఈయనే నా రిజరక్షకుడు, నీవు ఎవడవు ప్రభువా అని అడిగి అనుకోకుండానే యాదృచ్ఛికంగానే ప్రభువాను పిలిచి ఆయనకు తన యొక్క జీవితాన్ని అప్పగించుకొని ప్రభు ఏం చెప్పారో అది చేయడానికి వెళ్ళినటువంటి పౌలు ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయము 19-20 వచనం చూద్దాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములో యోదయాదేశమంతటను తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయడానికి ప్రకటించుకుంటుంది. చాలండి, చూసారా ఏం చెప్తున్నాడో? రాజు దగ్గర సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నాకు కలిగినటువంటి ఆ యొక్క పరలోకపు దర్శనానికి అవిధేయుడును కాక అంటే కన్విన్స్ అయ్యాడు. ఖచ్చితంగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. 9వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి దర్శనానికి నేను అవిధేయుడిని అవ్వలేదు, నేను లోపడ్డాను, కన్విన్స్ అయ్యాను. కాబట్టి నేను నీ దగ్గర సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాను. నిజంగా పౌలు లాంటి వ్యక్తి క్రీస్తు ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలాంటి పరిస్థితులు కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా సిలువను ప్రకటించడానికి కానీ, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మహిమపరచడానికి కానీ ఎక్కడా వెనకాడలేదు. ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా క్రీస్తు యొక్క సువార్త కొరకు సమర్పించుకున్నట్టుగా మనం పౌలు యొక్క జీవిత చరిత్రను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. రాజు దగ్గర సాక్ష్యం చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు. అప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజు దగ్గర సాక్ష్యం చెప్పడానికి కూడా ఎక్కడా వెనకాడకుండా తను కన్విన్స్ అయ్యి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, సిలువలో ఉండేటువంటి ఆ గొప్ప ఆ కార్యాన్ని, అందులో ఉన్నటువంటి మర్మాన్ని ఆయనకి చెప్పడానికి ఎంత మాత్రం కూడా వెనకాడలేదు. ఆ అగ్రిప్ప రాజా ఒక స్టేజ్లో నీవు నన్ను కన్విన్స్ చేసేయడానికి, నన్ను క్రైస్తవుడిగా చేసేయడానికి అంత సులువుగా ప్రయత్నిస్తున్నావా అనేటువంటి ప్రశ్న వేసే అంతగా కన్విన్సింగ్గా తను కన్విన్స్ అయ్యాడు. అదే కన్విక్షన్తో, అదే కన్విన్స్మెంట్తో, ఆ ఒప్పుదలతో అగ్రిప్పరాజు ఎదుట ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ప్రజెంట్ చేయడానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా మనం కాన్సిక్రేటెడ్. ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో, క్రాస్కి కనెక్ట్ అయినప్పుడు మనలో మార్పు జరుగుతుంది. ఆ క్రాస్ ద్వారా జరిగినటువంటి మన హృదయంలో జరిగినటువంటి ఆ యొక్క నూతన జన్మ అనుభవం అనేటువంటిది జరిగినప్పుడు మనం కన్విన్స్ అవుతాం. ఇప్పుడు మనకు ఎవరైనా యేసు ప్రభు కాకుండా ఇంకెవరైనా దేవుడు అని చెప్తే మనం నమ్మం. ఎందుకంటే పర్సనల్గా అనుభవించాం. వీ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఆయన ఎవరో మనకు తెలుసు, మనం ఎవరో ఆయనకు తెలుసు, మన గత జీవితం ఏంటో తెలుసు, మనల్ని ఎలాగ దేవుడు మార్చేయడం మనకు తెలుసు. కాబట్టి మనల్ని ఎవ్వరు కూడా ఆ కన్విక్షన్ నుంచి, ఆ కన్విన్స్మెంట్ నుంచి, ఆ ఒప్పుదల నుంచి ఎవరు కూడా మనం తప్పించలేరు. అలాగ మనం ఎప్పుడైతే ఒప్పించబడి ఉన్నామో అప్పుడు మన జీవితాన్ని పౌలు ఏ విధంగా అయితే కాన్సిక్రేట్ చేసుకున్నాడో, దేవుని యొక్క పనికి, క్రీస్తు యొక్క సువార్తకు, సిలువ మర్మంకు, సిలువ యొక్క త్యాగానికి లోకమందరికీ చెప్పాలి అనేటువంటి ఆ యొక్క కాన్సిక్రేషన్, తన యొక్క జీవితాన్ని తాను సమర్పించుకున్నాడు. అలాంటి సమర్పణ కలిగినటువంటి జీవితపు యాత్రలో పౌలుకి భయంకరమైనటువంటి శోధనలు వచ్చాయి. నిజముగా క్రీస్తు ప్రభు వారి తర్వాత పౌలు పొందినన్ని శ్రమలు ఇంకెవరూ పొందలేరు. కాకపోతే హిస్టరీలో కొంతమంది ఉన్నారు, వారు పొందారు. కానీ ఇన్ని అని చెప్పలేము, ఇంతకంటే ఎక్కువ అని చెప్పలేము. పౌలు పొందినటువంటి కష్టాల లిస్టు ఒకసారి చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 16 నుంచి 33 వరకు చూసినట్లయితే
2 కొరింథీ 11వ అధ్యాయం 16 నుంచి 30. నేను అవివేకులను ఎవరినో తలంచవద్దని మరలా చెబుతున్నాను. అట్లు తలంచిన యెడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకునిగానే చేర్చుకుంది. నేను చెప్పినది ప్రభువు మాట ప్రకారం చెప్పలేదు కానీ ఇప్పుడు అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకం వలె చెప్తున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేను అలాగే అతిశయపడుతున్నాను. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుతున్నారు. దాస్యముతో లోపరుచుకుంటూ మిగివేసను ఒకరు తను గొప్ప చేసుకోవడం, ఒకరు ముఖం మీద మిమ్మల్ని కొట్టడం మీరు సహించున్నారు. మేము బలహీనమైనట్టు అవమానంగా మాట్లాడుచున్నాను. ఏ విషయం ముందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం నేను కూడా ధైర్యం కలిగిన వాడు అవివేకంగా మాట్లాడుతున్నాను. సుమా, వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలుగా, నేను ఇశ్రాయేలుడిని. వారు అబ్రహాము సంతానమా, నేను మట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకుల వెలుగా వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి విశేషంగా ప్రయాసముని, మరి అనేక పర్యాయం చెరసాలలో ఉంటుంది, అపరిస్థితిగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, వీధుల చేత 5 మార్లు ఒకటితో 4 దెబ్బలు తింటుంది, 3 మార్లు గర్భంతో పట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో పట్టబడుతుంది, 3 మార్లు వాడపైకి శ్రమపడుతుంది, ఒక రాత్రి మొదలు సముద్రంలో గడుపుతుంది. అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసములతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగ్రత్తలతోనూ, ఆకుడబ్బులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, జలమరణంతోనూ ఇతరులు చెప్పవలసిన అనేకులు వీరుగాక సంగమును గూర్చిన చింతయు కలదు. ఈ వారము దరిద్రతను నాకు కలుగుతున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా? ఎవడైనా తొట్టుబడిన ఆత్మ మండగలుగా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడుతున్నాను. నేను అబద్ధమాన దేవుని నిరంతరం సృష్టించబడిన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగుతున్నాను. దమస్కులు హరిత్వము రాజకీయము ఉన్న అధిపతిని పట్టణాన్ని ఆవరించి దమస్కీల పట్టణం భద్రం చేస్తున్నాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దిగుబడి అతని చేతుల నుండి తప్పించుకొని పోతుంది. ఇవన్నీ చూసినట్లయితే పెద్ద లిస్ట్ అండి, చాలా పెద్ద లిస్టు. మరి ఆయన వెళ్ళనటువంటి కష్టం అనేటువంటి లేదు. దిగంబరత్వం, ఆకలి, నిద్రలేని పరిస్థితి, షిప్రెక్కు, కొట్టబడ్డం, మోసగించబడ్డం, కపద సహోదరుల వల్ల మోసగించబడ్డం, అన్ని రకాల బాధలు కూడా అనిపించాడు. రిచర్డ్ ఓంబ్రాండ్ గారని రష్యాలో ఉండేవారు. ఆయన కూడా చాలా భయంకరమైన కష్టాలు అనిపించారు. మామూలు కష్టాలు కాదు, చాలా కష్టాలు అనిపించారు. సో ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తకి కాన్సన్ట్రేట్ చేసుకుంటామో అప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా, అంటే పౌలు గారు వెళ్ళారు కాబట్టి మనం ఇలాంటి కష్టాలని పడాలనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎవరికి ఏది ప్రణాళిక ప్రకారం అప్పగిస్తారో దాంట్లో మనం సాగిపోవాలనేదే దేవుని ఉద్దేశం. సో పౌలు చేసినట్టు మనం సేవ చేయాలనేది కాదు, కానీ అందరూ రక్షణ పొందిన ప్రతివారు దేవుని సేవకుల యొక్క బాధ్యతే రక్షణలోకి నడిపించడం, సువార్త చేయడం, పరిచర్య చేయడం, ప్రార్థన చేయడం వారి పనే అని అనుకోవడానికి అలాంటి కాన్సెప్ట్ బైబిల్లో లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వారు కూడా శిష్యులమే. మనము వీఆర్ ఆల్ కాల్ టు బి డిసైపుల్స్. మనం అందరం కూడా శిష్యులమే. శిష్యరికం చేయడానికి ఫుల్ టైమే ఉండాలని ఏం రూల్ ఏం లేదు. మనం ఫుల్ టైం అనేటువంటి కాన్సెప్ట్ ఒక 100-200 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది, అంతకుముందు లేదు. కానీ వాళ్ళందరూ కూడా శిష్యులే. యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ శిష్యులే. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ప్రభువుని ప్రకటించాలి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ప్రభు కొరకు పనిచేయాలి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుణ్ణి మహింపరచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పౌలు గారు చేసినట్టు మనం చేయాలని, ఓంబ్రాండ్ గారు చేసినట్టు మనం చేయాలని లేదు. కానీ మన పరిధిలో దేవుణ్ణి అడిగితే దేవుడు తలాంతు ఇవ్వనటువంటి విశ్వాసి అంటూ ఎవరు ఉండరు. భూమి మీద రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక తలాంతు క్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఆ తలాంతు ఏంటనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టి దాన్ని తెలుసుకొని ఆ తలాంతుని ఉపయోగించి దేవుణ్ణి మహింపరచాలి, ఇతర విశ్వాసులకి క్షేమాభివృద్ధిని కలిగించాలి, సంఘానికి మేలుకరంగా ఉండాలి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనం ఉపయుక్తంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క అల్టిమేట్ గోల్.
మనల్ని రక్షించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఈ సిలువను గూర్చినటువంటి వార్త కానీ, ఈ సిలువలో ఉండేటువంటి శక్తిని కానీ, ఈ సిలువలో ఉండేటువంటి మహాత్యం కానీ ఇంకా కొన్ని కోటాను కోట్ల ప్రజలు ఇంకా రుచి చూడకుండానే నశించిపోతూ ఉన్నారు. మన కళ్ళెదుట, మన ఇళ్లల్లోనే ఇంకా అనేక మంది రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. మన ఇరుగు పొరుగు వారు రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. మనకి బంధుమిత్రులు రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. వారందరూ రక్షణ పొందాలి అంటే మనం ఈ కాన్సక్రేషన్ ఉండాలి, క్రీస్తు యొక్క సిలువతో కనెక్ట్ అయి ఉండాలి, కన్విన్స్ అయి ఉండాలి, కాన్సక్రేట్ అయి ఉండి దేవునితో మనము అనుసంధానం చేయబడి ఆయన కొరకు పని చేయడానికి మనల్ని మనం సమర్పించుకుంటే అప్పుడు ఆయన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతు, ప్రత్యేకమైనటువంటి అంక్షను, ప్రత్యేకమైనటువంటి ఒక స్పెక్టాక్యులర్ థింగ్ ఏదో జరగాలి అప్పుడు నేను సేవకి వెళ్తాను అట్లాగే ఏం అవసరం లేదండి. సో మన యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్పెక్టాక్యులర్ థింగ్. అసలు అద్భుతం. ఈ ప్రపంచ చరిత్రలో మానవ హృదయం మారడం అనేటువంటిదే గొప్ప అద్భుతం. అంతకు మించినటువంటి అద్భుతం ఇంకేం మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన హృదయాలు మారాయో, పూర్వం ఎలా ఉండేయో, గతంలో ఎలా ఉండేవాళ్ళమో, ఇప్పుడు ఎలా ఉంచారో, దేవుని యొక్క ఆశలు, ఆశయాలు, ఆయన కోరికలు, ఆయన యాస్పిరేషన్స్ ఇవన్నీ మన హృదయంలో ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మారినటువంటి హృదయం కలిగినటువంటి ప్రతి వానికి కూడా దేవుడు తలాంతులతో నింపుతాడు. ఆ తలాంతు ఒకటవ్వచ్చు, రెండవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే అది ఆయన మహిమార్థము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన నామ మహిమార్థమై వాడబడ్డానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ 3 అంశాలు కూడా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి వారు. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, వాట్ డిలైట్స్ అస్ విల్ డైరెక్ట్ అస్ అన్నాడు. మనము దేంట్లో ఆనందిస్తామో అదే మనల్ని నడిపిస్తుంది. మనకు దేవుని యొక్క వాక్యం ధ్యానంలో కనుక మనకి ఆనందం ఉంటే ఇదే దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మన యొక్క ధ్యానంలో ప్రార్థనలో మనకి ఆనందం ఉంటే ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది. వాట్ డిలైట్స్ అస్ విల్ డైరెక్ట్స్ అస్. ఇప్పుడు సోషల్ మీడియా ఏం చేస్తుంది, అందులో ఉండేటువంటి షార్ట్స్ కానీ, చెత్త కానీ, చెదారం కానీ అది ఎండ్లెస్ అండి. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియా ఎడిక్షన్లో ఉంటే కనుక నమ్మండి, దానికి అంతం ఉండదు, ఆ కంటెంట్ అయిపోవడం ఉండదు. అది మన జీవితకాలం అంతా నాన్ స్టాప్గా చూసినా కూడా తరగదు, అంత చెత్త ఉంది. కాబట్టి ఆ చెత్తని మనం మోసుకోవాల్సిన అవసరం లేదు, ఆ చెత్తని మనం నింపుకోవాల్సిన అవసరం లేదు. అది చెత్త. ఆ చెత్త కంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఆనందిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దివారాత్రంలో ఎంతో ఆనందిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించారో, ఎందుకు మన పట్ల కృప చూపారో, ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సంపూర్తిగా నెరవేరడానికి ప్రభువు మనకు సహాయం చేయగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయ్య గారు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కగా దేవుని యొక్క మాటల్ని మన దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు. మరి మనం కూడా ఎగ్జామిన్ చేసుకోవాలా, పరీక్షించుకుందాం. మరి వారు చెప్పినటువంటి ఆ మాటలు, దేవునితో ఆ కనెక్షన్, అలాగే మనం ఒప్పింపబడ్డామా క్రీస్తు సిలువను గూర్చిన వార్తతో ఆ రక్షణ భాగ్యంలో కన్విన్స్ అయి నిలకడగా ఉంటున్నామా, కాన్సన్ట్రేట్ చేసుకున్నామా, మనం అప్పగించుకున్నామా ఆయన కోసం అండి. మనం మారు మనసు పొందిన వారమైతే మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. బాప్తిసం ఇచ్చే యోహాను అదే అన్నాడు కదండి, మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. ఇదిగో చెట్ల వేరన గొడ్డలి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. కనుక మనము మంచి ఫలములు ఫలించాలి. మనం ఆయన బిడ్డలం గనక, మనము క్రైస్తవులము గనక, మనం క్రీస్తు వారము గనక, మనము రక్షింపబడ్డాం గనక, మన హృదయాలు ప్రభువుకి ఇచ్చి ఉన్నాము గనక, ప్రభు ఆత్మ మనలో నివసించుచున్నాడు, అందులో అనుమానం లేదు. అయితే మన క్రియలు ఒకవేళ అయ్యగారు చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, టీనేజర్స్, యూత్ అని కాదు అండి, అందరూ, ముసలి వాళ్ళు కూడా, యవనస్తులు కూడా, చిన్నపిల్లలు కూడా అండి. ఈ రోజుల్లో
ఒక 2 years ఆర్ 1.5 year బేబీ కూడా అండ్ మిల్క్ బాటిల్ తాగడం లేదు పెడితే తప్ప. ఆ యొక్క సెల్ ఫోన్ పెడితే క్వైట్ అయిపోయి చక్కగా పాలు తాగుతాం అండి. సో దేర్ ఇస్ ద లిమిట్ ఈజ్ అండి 1 year మేబీ 1.5 year. ఇంకా లెట్ us బీ కేర్ఫుల్. చాలా విషయాలు అయ్యగారు మనకి ఎగ్జార్టేషన్ ఇచ్చారు, దానికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదామండి చివరిగా ఒక్కసారి.